అందరికీ నమస్కారం. జ్ఞాని ఎందుకు గొప్ప అన్న విషయం జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది. జ్ఞానము జ్ఞానము కొరకే. కష్టసుఖములను సమానంగా భావన చేయడం అంత తేలికైన విషయం కాదు. కర్మఫలాలని కష్టసుఖాలుగా పొందుతాము. సత్కర్మ ఫలితాన్ని మంచి పుణ్యముగాను, దుష్కర్మ ఫలితాన్ని కష్టముగాను మారుతుంటాయి. నిజమైన యోగి మనిషి ఎట్టి కర్మ చేయదగునో, ఎట్టి కర్మ చేయకూడదో తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రాన్ని చూస్తాడు. నిజంగా జ్యోతిష్య శాస్త్రం గురించి తెలియని వారు ఏమీ చేయలేరు. దాన్ని సకల శాస్త్ర సమన్వయంగా తరచి చూడడమే. కుండలినిలో ద్వితీయకు కర్మస్థానములు, లగ్న ద్వితీయములు, వాని అష్టమ స్థానములు, మరి కాక దశమ స్థానము కర్మజ్ఞాన